చేయగలిగే నాయకుడే లేడు, జ్ఞానవంతుడు లేడు. ఈయన పుట్టినరోజుని జ్ఞానవంతమైనటువంటి దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే విగ్రహావిష్కరణ ఆయనతో చేపిద్దామా, విగ్రహావిష్కరణ ఈయనతో చేపిద్దామా? ఏ ఉద్యమాలు నిర్మాణం చేస్తున్నాం, ఎటువైపు పోతున్నాం? ఓ నా మానవాదిగా సహోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఈ దేశంలో మానవాదిగుల కోసమే పోరాడలేదు. ఇది పూర్తిగా తప్పు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం వచ్చినప్పుడు ఆర్టికల్ 340 అత్యధిక జనులై వేలాది కులాలుగా చీల్చబడ్డ బీసీల కోసం రాసిండు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ మానవాదిగుల నాయకుడు అయితే ఆర్టికల్ 340 ఎస్సీల కోసం రాలి. అంబేద్కర్ గారి గురించి మైక్ పట్టుకొని మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడే మనోళ్ళకు కూడా తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయడం కోసం ఎంత కష్టపడ్డాడు. నేను సీనియర్ ఎవరిని కూడా దయచేసి కించపరచట్లేదు, తప్పుగా మాట్లాడట్లేదు. ఇక్కడ నుంచైనా మార్పుని మొదలు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విగ్రహం ఇక్కడ కాదు, ఊరు నడిబొట్టున ఉండాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఈ దేశంలో ఎస్సీల కోసం ఏదో వేస్తే డొనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకు అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆయన అమెరికా పార్లమెంట్ లో ఏప్రిల్ 14ని నాలెడ్జ్ డేగా జ్ఞాన దినోత్సవంగా జరిపించమని చెప్పేసి పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ చేసింది. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన ఈ దేశంలో భూమి పూజ చేసి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేసేంత వరకు ఒక పెద్ద మహాయజ్ఞం లాగా యుద్ధం లాగా జరుగుతూ ఉంటుంది. బోధించు, సమీకరించు, పోరాడని రేపు రాసుకుంటాం. ఎవరు బోధిస్తారండి? ఎల్కేజీలో చదువుకునే పిల్లగాడు బోధిస్తాడా? యూకేజీలో చదువుకునే పిల్లగాడు బోధిస్తాడా? ఎవడైతే నేర్చుకుంటాడో వాడే బోధిస్తాడు. అవునా కాదమ్మా? టీచర్లే కదా బోధించేది, స్టూడెంట్స్ కాదు కదా. అందుకే నేర్చుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. ఆయన జీవితంలో ఆయన పడ్డటువంటి కష్టాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు అంబేద్కర్ గారు లైబ్రరీని ఎట్లా ఉపయోగించుకుంటుండే అనేటువంటి విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇందాక సీనన్న మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేసింది. భారతదేశంలో అత్యధికంగా సెల్ ఫోన్ పట్టుకొని టైం పాస్ చేస్తున్న యూత్ ఎవరైనా ఉన్నారంటే అది దేశంలో కేవలం ఎస్సీలు బీసీలే. ఎవరు? ఎస్సీలు బీసీలే. ముస్లిం పిల్లలని చూడండి, వాడు మంచిగా నైట్ ప్యాంట్ వేసుకుంటాడు, జబ్బరాస్ టీషర్ట్ వేసుకుంటాడు, ఆయన టోపీ 5 రూపాయల టోపీ నెత్తి మీద పెట్టుకుంటాడు, 5 రూపాయల కిలో ఉల్లిగడ్డలే అని అమ్ముతాడు. మనోళ్ళు బాబ్ దుబాయ్లు ఉంటే నువ్వు రేపు పొద్దుగల దోస్తులందరూ దావత్తులు 5,000 రూపాయలు పంపే పని ఊరు పెట్టుకుని తెచ్చుకుంటాడు. ఇంటికాడ అమ్మని సతాయిస్తాడు. ఎందుకు ఈ రకమైనటువంటి మూర్ఖత్వమైనటువంటి భావజాలానికి మన యువత నెట్టివేయబడుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయ్యా మీరు చివరి వరకు వినబడుతుందన్న మాట రైట్. అమ్మ జాగ్రత్తగా వినండి. రేపు పొద్దుగల మీ పిల్లల్ని మీరే బాధ్యతగా పెంచాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఒక జ్ఞానవంతుడైనా, ఒక యోధుడైనా, ఒక వీరుడైనా, ఒక గొప్ప వ్యక్తి అయినా తల్లి ఒడి నుంచే నిర్మాణం అవుతాడు. ఏ దేశంలోనైతే స్త్రీలు తెలివిపరులు ఉంటారో ఆ దేశం ప్రపంచంలో అగ్రగామి గావింపబడతా అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. అదే మరదలకు చీరలు కట్టించుడు మన సాంప్రదాయంలో ఉంటది. క్రిస్టియన్ దాంట్లో కనబడుతుందా? ముస్లిం దాంట్లో కనబడుతుందా? అమ్మమ్మలు బ్రాస్లెట్ చేపియాలని చెప్పేసి మొన్నటిదాకా ఒక కల్చర్ వచ్చిందా లేదా? 3 కొబ్బరికాయలు కొట్టాలనే కల్చర్ వచ్చిందా లేదా? రాగి బిందెలు ఇయ్యాలనే కల్చర్ వచ్చిందా లేదా? కార్యక్రమ నిర్వాహకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిజాన్ని మాట్లాడకపోవడం వల్లనే మన ఇజం మొత్తం కూడా ఎవడు పడితే ఆడు ఇష్టం వచ్చినట్టు దున్నుకుంటాయి. నిజాన్నే మాట్లాడాలి, నిజాన్నే చెప్పాలి. నాకు ఏ ధర్మం పట్ల శత్రుత్వం లేదు, ఏ ధర్మం పట్ల ప్రేమ లేదు, ఏ ధర్మం పట్ల ప్రీతి లేదు. కానీ నిజం అంటేనే, నిజాయితీ అంటేనే నాకు ఇష్టం. అది బాబాసాహెబ్ చెప్పిన మాట. నేను మాట్లాడినా, సీనన్న మాట్లాడినా, మా అశోక్ మాట్లాడినా, ఇంకా ఎవరు మాట్లాడినా ఈ మాటలన్నీ మాకంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పైన కనబడుతున్న మహనీయులందరూ మాట్లాడినా మేమేం కొత్తగా తయారు చేసేది లేదు. జస్ట్ వాళ్ళు మాట్లాడిందని మేము చెప్పడే అంతే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఘోరమైనటువంటి పేదరికాన్ని అనుభవించిన వ్యక్తులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? చేతులు లేకుండా.
మాట్లాడితే మేము పేదోళ్ళం, మాట్లాడితే మాకు ఎకరాల భూములు లేవు, మాట్లాడితే మాకు హాస్టళ్లలో ఉండి చదువుకునేటువంటి వ్యవస్థ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారా? ఒక రోజుకొకటే బ్రెడ్ ముక్క తిని బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలా ఒక రోజులో ఒకటే బ్రెడ్ ముక్క తిని బతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ సభలో? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి షియాజీ రాజా గాయక్వాడ్ ఈ సంస్థానంలో అందరికంటే ఎక్కువ మెట్రికులేషన్ లో మార్కులు సంపాదించుకొని పాస్ అయిన వ్యక్తులకి దిస్ ఈజ్ నాట్ గివెన్ బై ద రైట్ ఆఫ్ ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ సంస్థానంలో ఎవరైతే షియాజీ రాజా గాయక్వాడ్ బరోడా సంస్థానంలో, నా సంస్థానంలో ఎవరైతే మెట్రికులేషన్ అధిక మార్కులతో పాస్ అవుతారో వాళ్లకు విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశాన్ని నేను కల్పిస్తాను. ఒక సందర్భంలో ఆయన ప్రకటన చేస్తాను. కొద్దిమంది నొక్కి నొక్కి చెప్తారు అంబేద్కర్ గారికి రిజర్వేషన్. ఎస్, ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన సంస్థానంలో ఎవరన్నా చదువుకు వీలు కాక తోడ్పడలేకపోవడం వల్ల ఇక్కడనే వెనుకడుగు వేయొద్దు అని షియాజీ రాజా గాయక్వాడ్ ఆయన ప్రకటిస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెట్రికులేషన్ తర్వాత, మెట్రికులేషన్ అంటే తెలుసా? చాలా మంది మెట్రికులేషన్ అంటే ఇదేదో డిగ్రీ లాంటిది, పీజీ లాంటిది కావచ్చు. అప్పట్లో మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సీ అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి గారి దగ్గర అంతకు మించిన స్తోమత ఉండదు ఇక చదివించాను. అయ్యో నా కొడుకు ఇక్కడనే ఆగిపోతే ఈ సమాజం ఉన్నటువంటి ఈ రుగ్మతుల నుండి, ఈ సమాజాన్ని, ఈ దుస్థితి నుండి ఎవరు కాపాడతారు? దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నూరి పోస్తాడు, బిడ్డ చదువుకునే అవకాశం, ఒక సుబేదార్ మేజర్ గా, ఒక సైనికుడిగా నేనున్నా కాబట్టి ఆ చదువుకునే అవకాశం నీకు దక్కింది. నువ్వు చదువుకొని మన సమాజాన్ని ఈ వెలివేత నుంచి, ఈ నిరక్షరాస్యత నుంచి బయట కొడగొట్టాల్సిన బాధ్యత నీది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ తండ్రి కొడుకు ఏమని నేర్పుతున్నాడు? ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల విముక్తి కోసం నువ్వు పోరాడాలే బిడ్డ అంటుండు. మన తండ్రులు ఏం చెప్తారా? చదువుకోకపోయినా పర్లేదు, నీ అమ్మ నేను లేనా, నా కొడుకు నేను చూసుకుంటా అంటారా? చదువుకోకపోతే అమ్మ చెప్తా ఉంటుంది, హోంవర్క్ రాస్తాడు, ఏం రాస్తాడు, పూరాన్ని కట్టడం, నీ అమ్మ నీ జాతి ఏటి నుంచి వచ్చినావే నువ్వు నా కొడుకుని కొడుతున్నావు అని చెప్పి. కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తండ్రి ఏమని చెప్తున్నాడు ఆయన కొడుక్కి? బిడ్డా, ఈ దేశంలో దళితులమైనటువంటి మనకు చదువుకునేటువంటి హక్కు నీకు మాత్రమే వచ్చింది. అది నేను సైన్యాధికారిగా పనిచేస్తున్నా కాబట్టి నువ్వు చదువుకో బిడ్డ, నువ్వు చదువుకుంటే మన సమాజం మారుతుంది అని. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి ఏ రకమైనటువంటి పెంపకాన్ని పెంచుతున్నాడు, మనం ఎట్లా పెంచుతున్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచే ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చాలని, వీలైనంత ఎక్కువగా చదవాలని, మిగతా వాళ్ళకంటే ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించాలని, ప్రతి సమస్యకు నేను పరిష్కారం చూపించగలగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలందరినీ కూడా, డివైడ్ అయిపోయిన ప్రజలందరూ ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద, షెడ్యూల్ క్లాసెస్ పేరు మీద, షెడ్యూల్ ట్రైబ్ పేరు మీద, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పేరు మీద ఇలా మాట్లాడుతుంటారు చాలా మంది. మిస్టర్ అంబేద్కర్ ఎప్పుడైనా ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న పేదల గురించి మాట్లాడిండా, అడిగిండా అని? అయ్యా, ఎక్కడైనా అక్కడక్కడ గోడల చాట్లో ఉండి రంజన రాయేష్ వచ్చి మా అగ్రవర్ణాలు తిట్టిపోతాడు అని వీడియో రికార్డులు చేసుకుంటున్న వాళ్ళకి చెప్తున్నా వినండి, జూమ్ చేసుకొని మరి నా మాటల్ని రికార్డ్ చేసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పాపనులకు, కొమటులకు, రెడ్డిలకు, రావులకు, చౌదరులకు కూడా రిజర్వేషన్ ఇచ్చిండు. అదే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్. ఇలా పోయి మీరు ఎంఆర్ ఆఫీసులల్లా మేము రెడ్డిలమైన చట్టానికి వ్యతిరేకంగా ₹1,00,000 లంచం ఇచ్చి ఎస్సీ ఎస్టీలతో సమానంగా రిజర్వేషన్ అనుభవించడం కోసం ఈ డబ్ల్యూఎస్ అనేటువంటి సర్టిఫికెట్ ని తీసుకుంటున్న వ్యక్తులారా, మీకోసమే మాట. మీరు నిజానికి ఎకనామికల్ వీకర్ సెక్షన్లు కాదు, అయినా ఈ దళితుడు రాసిన రాజ్యాంగం, ఈ దళితుడు రాసిన రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతున్నా మీరు, ఈ దళితుడే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కు కూడా రిజర్వేషన్ కల్పించి తన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవడయా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో బాలమాధవులకే రాజ్యాంగం రాసిందని? అయ్యా, ఈ దేశం భగవద్గీత ప్రకారం నడుస్తుందా? సమాధానం చెప్పాలి. ఈ దేశం భగవద్గీత ప్రకారం నడుస్తుందా? బైబుల్ ప్రకారం నడుస్తుందా? ఖురాన్ ప్రకారం నడుస్తుందా? ఈ దేశం దేని ప్రకారం నడుస్తుందండి?
భారత రాజ్యాంగం. మీలో ఎంతమంది భారత రాజ్యాంగాన్ని చూసిండ్రో చేతులు ఇవ్వటండి. ఎంతమంది భారత రాజ్యాంగాన్ని ఓపెన్ చేసి చదివినరో చేతులు ఇవ్వటండి. ఒక్కొక్కరి దగ్గరికి మైక్ పంపించి 17వ పేజీలు ఏమున్నదో 28వ పేజీలు ఏమున్నదో అడుగుతామని పట్టుకో, ఇంకో మైక్ పట్టుకో. ఇప్పుడు లేపాలి భారత రాజ్యాంగం. చూసినా అశోక్ అంటే ఏదో అడిగింది అని అమ్మ నేనెందుకు చెప్పదా. భారత రాజ్యాంగం అంత ఈజీగా అర్థం కాదు. మనిషి లోపట్లో ఉన్నటువంటి మెదడులో ఎన్ని వేల నరాలు అయితే ఉంటాయో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ ప్రజల అభ్యున్నతి కోసం, రైతుల కోసం, ట్రైబల్స్ కోసం, స్త్రీల కోసం, వితంతువుల కోసం, అనాథల కోసం, అంగవైకల్యం ఉన్న వాళ్ళ కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ సెక్షన్లను పొందుపరిచి వాళ్ళకు హక్కులను కల్పించడం. మిత్రులారా, భారత రాజ్యాంగం ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ టు రీడ్. ఇట్స్ నాట్ అదొక కథ కాదు. భారత రాజ్యాంగం శరీర నిర్మాణంలో మెదడు నుంచి అరికాల వరకు ఎట్లాగైతే మన బొక్కలు, మన నరాలు, మన బ్లడ్ వ్యవస్థ అయితే ఎట్లా పనిచేస్తుందో ఈ దేశాన్ని నడిపించడం కోసం భారత రాజ్యాంగం అట్లా పనిచేస్తుంది. మిత్రులారా, ఇందాక తమ్ముడు మాట్లాడుతూ ఎక్స్ప్రెసివ్ యాక్ట్ గురించి మాట్లాడాడు, భావప్రకటన స్వేచ్ఛ, ఓటకు గురించి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊరికే ఎందుకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి నేతలందరూ ఆయన చరిత్రని కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తారనుకుంటారు. ఒకవేళ అంబేద్కర్ గారి గురించి ఈ దేశంలో తెలిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఈవెన్ బాపనులతో సహా అందరి కోసం హక్కులు రాసింది ఆయన. ఎన్నిసార్లు చెప్పినా, చాలా స్టేజ్లో మేము మాట్లాడినా ఇందిరాగాంధీ గురించి విన్నారా లేదా? ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయింది జవహర్లాల్ నెహ్రూ మొక్క చూసి అనుకుంటున్నారు. అలా తాత మోతీలాల్ నెహ్రూ ముఖం చూసి అనుకుంటున్నారా? గుడిలకే రానియలే నువ్వు ముండవని, నువ్వు విధవరాలివి ఇందిరా. బాపనోళ్ళల్లా శ్రేష్టమైన బాపన నువ్వు, కాశ్మీర్ పండితువు నువ్వు, జవహర్లాల్ నెహ్రూ దేశానికే మొట్టమొదటి ప్రధానమంత్రి కూతురువు, స్వతహాగా నువ్వు ప్రధానమంత్రి అయినా ఈ నిజం మాట్లాడచ్చుగా. వేదాల ప్రకారం, పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం, ఉపనిషత్తుల ప్రకారం, శయ్యల ప్రకారం, గీత ప్రకారం, దాని తాత ప్రకారం నువ్వు రావద్దు అని అన్నారు. నేనంటలే ఈ మాట, పుష్కరాన్ని అన్న అనుకున్నారు పడాయి. వాళ్ళే అన్నారు, ఇందిరా నువ్వు ఒక విధానాలు కాబట్టి మా వేద ధర్మశాస్త్ర ఇతిహాస పురాణాల ప్రకారం నువ్వు లోపలికి అనర్హం కెట్లాస్తాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇందిరా బాధపడి వెనకకు తిరగకు తల్లి, నీ కోసం ఈ దేశంలో ఉన్న రాజ్యాంగంతో రెడ్ కార్పెట్ వర్ష రా పార్లమెంట్ కొన్నాడు బాబాసాహెబ్. ఇది చెప్పురా అంటే మా అంబేద్కర్ మాలోడు, మా అంబేద్కర్ మాదిగోడు, రెంజల రాయశీడికెళ్ళి పోయిన తర్వాత గిచ్చి అడుగుతారు, రాయేసి మాలోడా మాదిగోడా, మాలోడా మాది. ఒర్రి పిల్లం పిల్లలు నిడిచబెట్టి ఊరుగాక పల్లెగాక రాష్ట్రాలు కాక పిచ్చోళ్ళ తిరుగుతా ఉంటే మళ్ళా నన్ను ఒక కులానికి బంధించి అంకితం చేయడానికి చూస్తున్నటువంటి దుర్మార్గులు అలా సిగ్గు తెచ్చుకుంటారు. అయ్యాలి అంబేద్కర్ గారు ఇవ్వలే మనకు కులం ఇచ్చిందా? ఎస్సీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అన్న? చాలా మంది తెలియదు ఈ విషయం చెప్పాలి. షెడ్యూల్ క్లాసెస్ అనే సంగతి మర్చిపోయి షెడ్యూల్ క్యాస్ట్ అనుకుంటున్నారు. షెడ్యూల్ క్యాస్ట్ కాదు. వాట్ ఈస్ ద మీనింగ్? ఎస్సీ అంటే షెడ్యూల్ క్లాసెస్, దిగువ మధ్య తరగతిలో ఉండి అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ అంటరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఉన్నటువంటి మానవాళిగాలు షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చబడ్డారు. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి సాగరోళ్ళు మహారాష్ట్రలో షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి గౌళ్ళు కేరళలో షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చబడ్డారు. ఇక్కడ ఉన్న యాదవులు బీహార్ లో షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి మున్నర్ కాపులు, జాట్ కులస్తులు, మన మహేంద్ర సింగ్ ధోని ఏ రాష్ట్రం అది? జార్ఖండ్ లో ఆ మున్నర్ కాపులు షెడ్యూల్ క్లాస్ లో చేర్చబడ్డారు. షెడ్యూల్ క్లాస్ అంటే మానవాళిగా కాదన్నయ్య. దిగువ మధ్య తరగతిలో ఉండి అత్యంత భయంకరమైన పేదరికంతో పాటు అంటరానితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళని షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈడ మాలమాదిగోలు ఆ దుస్థితిని అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళని షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చుకున్నారు. ఈడ గౌళ్ళందరూ ఎవరు? గౌళ్ళు బీసీలే కదా, మనోళ్ళు పాపం వేరేళ్ళు కాదు, మళ్ళా పుష్కర వేరే అనుకున్నారు. ఈడ మాలమాదిగోలు అనుభవిస్తున్నారు రిజర్వేషన్, కేరళలో గౌళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడ మాలమాదిగోలు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషనే బీహార్ లో జాదవులు అనుభవిస్తున్నారు. ఇక్కడ మాలమాదిగోలు అనుభవిస్తున్న రిజర్వేషనే మహారాష్ట్రలో సాగరాలు అనుభవిస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని విపులంగా మనం తెలుసుకోవాలి. యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ హోల్డర్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వీ హావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక అంబేద్కర్ వారసుడిగా బాబాసాహెబ్ ని మనమే మోసం, మహాత్మా ఫులేని మనమే మోసం, ఛత్రపతి శివాజీ ఎలా
ఎవడెవడో ఏమో ఏమనుకుంటారు ఛత్రపతి శివాజీ గురించి. ఛత్రపతి శివాజీ శూద్రుడు అని చెప్పేసి నేను మొన్న ఒక వీడియోలో నాకు గుర్తుందా, జోహార్ శూద్ర ఛత్రపతి మహారాజ్ అని చెప్పి. అంటే జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని పంచడం ప్రారంభించకపోతే ఎవడు పడతాడు మన మెదళ్ళ మీద ఏది పడతాడు నాటుకుంటాడు. కొన్ని సంవత్సరాలు కమ్యూనిస్టులో పనిచేసి తుపాకులు పట్టుకొని చచ్చిపోయింది మనమే కదా. ఇప్పుడేమో అందరూ దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకు స్తోత్రం. అస్సలు వినడాడు ఎంత ముత్తుకో. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో చర్చ నీ అంబేద్కర్నే బాబాసాహెబ్ అంబేద్కర్ సృష్టించింది మా దేవుడు అంటే వాని మీద భావాజాలం మనది ఉంటాయి. ఇప్పుడు కుండశీల నన్ను అశోక్ చంపేరు, మేము బాబాసాహెబ్ నుంచి పోతాం. ఈ తలకాయ కోసాడు వాడేసినా హ్యాపీగా చచ్చిపోతాం. ఎందుకు? మా మైండ్ లో ఉన్న భావజాలం బాబాసాహెబ్ అంబేద్కర్. వాడి లోపల అదే ఉంటది. యాప చెట్టు కింద యాపాకులు తీయకుండా అంటే నడుస్తుందా? మనం పనిచేయకపోవడం వల్ల శత్రువు మనకంటే ముందే వచ్చి పనిచేసి మన భావజాలానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని నింపుతున్నాడు. పనిచేయాల్సింది మనం మిత్రులు. నేనేమంటానంటే 4 పుస్తకాలు చదువుకున్న ప్రతి ఒక్కడు మేధావి అయితే, నేను ఎవరికి కించపరచలేదు, దయచేసి తప్పర్థం చేసుకోకండి ప్లీజ్. 4 పుస్తకాలు చదువుకున్న ప్రతి ఒక్కడు మేధావి అయితే ఈ ప్రపంచంలో ఆయన చదివిన పుస్తకాలు ఎవరు చదవలేడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని. ఇక ఆయన కట్టుకుని నడుతుంది అంటే దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా మీకోసం కేటాయించిన సీట్ల ముందు భాగానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పాలక వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి వ్యక్తులు, మీరు ఖచ్చితంగా ముందుకు రావాలని, ప్రెస్ మిత్రులందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి విన్నతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఈ దేశం యొక్క ప్రభుత్వాన్ని కాపాడడంలో మీ వంతు పాత్ర మీరు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్రికా మిత్రులందరూ ముంగడికి రావాలని చెప్పి, అట్లా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి షియాజీ రాజా గాయక్వాడ్ గారు పై చదువుల కోసం స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాత మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ నాస్తా ప్రొవైడ్ చేయబడుతుంది. బాబాసాహెబ్కి మంచిగా ఆరోగ్యమానని చెప్పి పోతాను. నేను ఎక్కడైనా సరే విప్లవాన్ని సృష్టించడం కోసమే ప్రయత్నిస్తాను. నా వల్ల 4 కొత్త మాటలు తెలుసుకొని మా వాళ్ళు మిగతా వాళ్ళని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తా. అంగులు ఆర్భాటాలు లొల్లులు లొసుగులు ఏం అవసరం లేదు. ఎట్లా నడిచేది అట్లా నడుస్తుంది కార్యక్రమం. అయితే వినండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హాస్టల్లో రోజు ఒక బ్రెడ్ ఒక టీ ఇస్తారండి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రొద్దున్నే లేచి ఆ టీ తాగి ఆ బ్రెడ్ తిని మొత్తం బ్రెడ్ తినడం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ చేయాలంటే పైసలు పెట్టి కొనుక్కోవాలా, నైట్ డిన్నర్ చేయాలన్నా పైసలు పెట్టి కొనుక్కోవాలా. బాబాసాహెబ్ దగ్గర అన్నిగానం పైసలు లేవు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండంటే, ఒకవేళ మధ్యాహ్నం భోజనం కోసం నేను డబ్బులు ఖర్చు పెడితే, రాత్రి భోజనం కోసం నేను డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అయిపోతాయి, నేను పుస్తకాలు ఎక్కువగా కొనుక్కోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక బ్రెడ్ ముక్కని పొద్దున కొంచెం తిని జేబులో పెట్టుకొని, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం తిని జేబులో పెట్టుకొని, మళ్ళీ రాత్రి అదే బ్రెడ్ ముక్కని తిని జేబులో పెట్టుకొని ఈ మన తలరాతను మార్చడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రయత్నం చేసిండు. అంత భయంకరమైనటువంటి పేదరికాన్ని మనం అనుభవించలేము. ఇంకో విషయాన్ని చెప్తా, మీరు ఈ మధ్య అందరూ సీరియళ్లలో చూస్తున్నారు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎక్కడ కూర్చోబెట్టిండ్రు? స్కూల్ బయట కూర్చుని రాలేదా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మనం స్కూల్ బయట కూర్చున్నాం ఎప్పుడన్నా? చెప్పాలి, సమానం చెప్పాలి, కూర్చున్నారా ఎవరైనా ఎప్పుడన్నా? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఏ వెలివేతను ఏ అణిచివేతను ఎదుర్కొని ఆ వెలివేత అణిచివేత మనకు లేకుండా చేసిండో, అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా మనం ఆలోచించలేకపోతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మనం ఈ సమాజాన్ని మార్చలేకపోతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా మనం పోరాటం చేయలేకపోతున్నాం. అంటే తప్పు మనదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదా? చెప్పాలి, తప్పు మనదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదా? ఏం నిజం ఒప్పుకోవడానికి భయం అనిపిస్తుందా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మనదా కాదా? ఒక ముస్లిం ఆమెని రేప్ చేస్తే ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఒక ముస్లిం ఆమెను రేప్ చేస్తే కోట్లాది మంది రోడ్ల మీదకి వస్తారా? మనీషా అనేటువంటి అమ్మాయిని రేప్ చేసి, నాలుక కోసేసి, నడుము విరిచేసి, కనీసం శవాన్ని కూడా ఇంట్లో ఇవ్వకుండా తీసుకుపోయి దారుణంగా కాల్ చేస్తే ఏం చేసినాం మనం? 4 కొవ్వొత్తులు తీసుకొని పోయి
మనం అంబేద్కరిస్టులం, మనం గాంధీస్టులం. ఏమిష్టలం? గాంధీస్టులం. గర్వంగా చెప్పండి, మనం ఎవరం? మనం ఎవరం? ఉత్తమ గాంధీ వారసులం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కమ్యూనల్ అవార్డు పేరు మీద లార్డ్ మౌంటైన్ బాటన్ తో బాబాసాహెబ్ పోరాడి ఈ దేశంలో ఇది ప్రజాస్వామిక దేశం అనిపించుకోవాలంటే ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే సామ్రాజ్యం అయినప్పుడు మాత్రమే లార్డ్ మౌంటైన్ బాటన్ ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకుంటుందని సౌత్ బరో కమిషన్ తో బాబాసాహెబ్ పోరాడి వయోజనులైన అందరికీ ఓటు హక్కును కల్పిస్తే ఈ దేశంలో సరైనటువంటి నాయకుని ఎన్నుకోలేని పిచ్చోళం గాంధీ లాగా రేప్ చేస్తే, దాడులు చేస్తే ఆయన కదా ఎర్రవడ జైల్లో పోయి కూర్చున్నట్టు మనం కూడా రోడ్డు మీద పోయి కూర్చొని ధర్నాలు, రాస్తా రోకోలు, ఇక నాయసుండడు, అశోకాసుండడు, సీన నచ్చి ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము అని పాటలు పాడుతారు. చేసిండా బాబాసాహెబ్ రావు ఇట్లా? అట్లా వేయాలే. ఏ మహచ్చరువు పోరాటంలోనైతే ఈ మహచ్చరువులో మాలమాదిగలు నీళ్లు ముట్టద్దు, ఈ చెరువులో కుక్కలు నీళ్లు తాగొచ్చు, పందులు నీళ్లు తాగొచ్చు, బర్రెలు నీళ్లు తాగొచ్చు, ఆవులు నీళ్లు తాగొచ్చు, కానీ దళితులు నీళ్లు ముట్టద్దు అని చెప్పేసి అంటే చలో మహచ్చరువు అని బాబాసాహెబ్ పోరాటం పిలుపునిచ్చి ఎక్కడైతే నీళ్లు ముట్టద్దు అని చెప్పి అన్నారో అక్కడనే నీళ్లు తాగి చూపెట్టినటువంటి గొప్ప హీరో బాబాసాహెబ్ అంబేద్కర్. సార్ మా చెల్లెని రేపు చేస్తున్నారు సార్, ఇంకొక చెల్లెని రేపు చేయకూడదు సార్ అని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చిండా బాబాసాహెబ్? ఇచ్చిండా? ఏడా నీళ్లు ముట్టద్దంటే ఏం చేసిండో అక్కనే నీళ్లు తాగి చూపించినా లేదా? ఇప్పుడు ఆలోచించుకోరు, మనం చేస్తుంది ఎరవాడ చేయరా మహచ్చరువు పోరాటం. చలో సగం శ్రీరాంపూర్ పిలుపునిచ్చి 24 దళిత కుటుంబాలని వీడీసీ పేరు మీద వెలేస్తే, నేను ఉద్యమాన్ని చేస్తే నా మీద కామెంట్ చేస్తున్న నా సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరు అది? వడ్డలింగాపల్లి, వడ్డలింగాపూర్. నేనున్నా లేకపోయినా ఈ సందేశం చేరవలసిన వాళ్ళకి చేరవాలనే మాట్లాడుతున్నా. ఇక్కడ కుంటాసీన ఎంత ఘోరం అంటే వడ్డలింగాపూర్ లో ఒక ఇల్లు అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రాపర్టీ ఇల్లుకు సంబంధించి లొల్లి నడిస్తే అక్కడ ఈదుల లక్ష్మణ్ అనేటువంటి మిత్రుడు ఆర్ఎంపీ డాక్టర్, నేను ఒంగోలు సభ నుంచి విజయవాడ పోతున్నా, నాకు ఫోన్ చేసి అన్న మా పైన ఇట్లా దాడి జరిగింది అంటే నేను స్పందించి ఓ 2 రోజుల తర్వాత ఇమీడియట్లీ సిఐ రాజేష్ గారికి ఫోన్ చేసి, జగిత్యాల సిఐ గారికి ఫోన్ చేస్తే నేను సమస్యను చక్కబెడుతున్నా, అందరి మీద అట్రాసిటీ కేసు బుక్ చేస్తున్నా, వాళ్ళందరినీ లోపలకు పంపిస్తాం ఖచ్చితంగా రాజేష్ గారు మీకు హామీ ఇస్తున్నా అని చెప్పి ఆయన అంటే, నేను విజయవాడ తర్వాత ఓ 2 రోజులకి ఆ విలేజ్కి వెళ్తే, అమ్మా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆ ఆర్ఎంపీ డాక్టర్ కూతురు పెళ్లికి పోచమ్మ పండుగ చేసుకోవడానికి కోసం అని పోతా ఉంటే ఆడోళ్ళని రొమ్ముల మీద గుద్ది మానాల మీద కొట్టినటువంటి విలేజ్ కి నేను పోయి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, నేను పోగానే నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ని, ఎవరు ఇప్పుడు ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు 5 రకాల ఉన్నాయా లేవా? నేను యాజిటేషన్ ఇంటిని తీసుకున్నా. మా అశోక్ ప్రజల్ని ప్రభావితం చేసే పాటని ఆయుధంగా పట్టుకున్నాడు. మా సీనన్న మా మీద ఎలాంటి కేసులైనా సరే నేను వాదిస్తా తమ్ముడు అని చెప్పి ఆయన ఇంకో యాజిటేషన్ పట్టుకున్నాడు. నాకు పోరాటం అంటే ఇష్టం అబ్బా, మాటలు చెప్పి ఇంట్లో వండు ఇష్టం ఉండదు నాకు. పోయినా సాక్షాత్ అక్కడికి పోయిన తర్వాత అడిగినటువంటి కానిస్టేబుల్ మఫ్టీలో ఉండి ఎవడు వేను ఏడుకి వచ్చినాను అంటే అరేబియా అంటే పడడానికి నేనేమన్నా ఈ దేశాల బానిసనా? కాదు కదా. బానిసత్వ విముక్తి కోసం, స్వాభిమానం కోసం పోరాడుతున్న వ్యక్తిని రేంజర్ రాయచరమేడు పోలీసులు కొట్టిండు. నేను ఇప్పటి వరకు 12 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో నా మీద ఒక కేసు కూడా కాలేదు. కానీ అక్కడ జరిగినటువంటి తీవ్రతను అర్థం చేసుకోక మళ్ళా ఈడ గిచ్చి రాజేష్ ఈయన వాళ్ళు మరి నాకు కులపిచ్చుండే వాళ్ళ కోసం నేను ఎందుకు పోతా? గింత ఘోరమైనటువంటి దుర్మార్గమైన ఆలోచన నుంచి బయటకు రండి. దయచేసి నూతనంగా వస్తున్నటువంటి గొప్ప నాయకత్వం కావచ్చు, రాబోయే తరాలైనటువంటి అద్భుతమైన పిల్లల పట్ల ఈ దౌర్భాగ్యమైనటువంటి కులపిచ్చిని దొరకొట్టకండి. ఈ కులపిచ్చి వల్లనే ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి మనం ఇలా విడిపోయి మన మీద మనమే దాడి చేసుకునే దుస్థితికి దిగజారం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమాజాన్ని ఎప్పటికీ కూడా స్థాపించాలని చెప్పి తెలియజేస్తున్నా.
ఇది తెలుసుకోక తప్పుగా అర్థం చేసుకొని ఎవరెవరో ఏదో మాట్లాడుకోవడం మూర్ఖత్వం, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక బ్రెడ్ ముక్క తిని అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఎందుకు ప్రతిష్టాపించుకోవాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. కూర్చోండి కూర్చోండి, ఆ ప్రెస్ కూర్చోండి, మళ్ళీ సీట్లు అండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎవరెవరికి హక్కులు ఇచ్చిండ్రు, ఏ కులానికి హక్కులు ఇచ్చిండ్రు, దేనికోసం ఇచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని ఒక 5 నిమిషాలలో మీకు క్లియర్ గా వివరించడానికి ముగిస్తా. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి. భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం ఈ దేశంలో ఎస్సీలకే ఉందా? నేను అడుగుతున్నానికి ప్రతిదానికి మీరు సమాధానం చెప్పాలి. మీరు అట్లా గొర్రె లేకుంటే నేను మైక్ కింద పెట్టేస్తాను. మాట్లాడే స్వేచ్ఛ కేవలం ఈ దేశంలో మానమాదిగోలకే ఉందా? అందరికి ఉందా లేదా? కాంగ్రెస్ ని బీజేపీ తిడుతుందా తిడతలేదా? బీజేపీ టీఆర్ఎస్ ని తిడుతుందా తిడతలేదా? అది తిట్టు కావచ్చు, అది వాక్స్వత్రం. మాట్లాడుకునే స్వేచ్ఛ ఎవరిచ్చింది ఈ దేశంలో? చెప్పరా గట్టిగా, ఎవరిచ్చిండ్రు? ఎవరిచ్చిండ్రు? ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ ఎవరి కోసం రాసిండు. తర్వాత ఆర్టికల్ 341 ఎస్సీల కోసం. హూ వాజ్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్? ద పీపుల్ నీడెడ్ మస్ట్ అండ్ షుడ్ రిజర్వేషన్. హూ వాజ్ ద పీపుల్ డూయింగ్ సాగ్రిగేషన్? ద పీపుల్ నీడెడ్ మస్ట్ అండ్ షుడ్ రిజర్వేషన్. ఎవరైతే ప్రభుత్వ వసతులకు దూరంగా, జంతువుల కంటే హీనంగా, సాగ్రిగేషన్ అంటే ఆటవిక జీవితాన్ని జీవిస్తున్నటువంటి నా ఎస్టీ సహోదరులు ఉన్నారో వాళ్ళకు ఆర్టికల్ 342 ప్రకారం రిజర్వేషన్ రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ పోవడానికి గల కారణం ఎవరు చెప్పాలి? ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధాని పార్లమెంట్ కు వెళ్ళడానికి గల కారణం ఎవరు? ఈ ఊరు సర్పంచ్ మన అక్కనో చెల్లెనో సర్పంచ్ కావడానికి కారణం ఎవరు? భగవద్గీత స్త్రీలకు స్వేచ్ఛనియలే, బైబుల్ స్త్రీలకు స్వేచ్ఛనియలే, ఖురాను స్త్రీలకు స్వేచ్ఛనియలే. ఇది మాట్లాడాల్సిన అంశం. ఇది ఖచ్చితంగా నేను ఏ మతంలో సపోర్ట్ చేస్తలే. ఈ దేశంలో ఏ మత గ్రంథం నడవదే. రాముడు కూడా వచ్చి అయ్యా రామ మందిరం నాకు కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన శాసనం ముందర అడిగి ఆయన న్యాయాన్ని అడుక్కున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు మీరు. కౌమారే పితృ రక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రమనరతి అని రాసుకున్నాడు వేదాలలో. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుడు? ఒక స్త్రీ అట సర్పంచ్ ఎంపీ వినండి జాగ్రత్త. ఒక ఆడమే పుట్టినప్పుడు తండ్రి చెక్కు చేతుల్లో ఉండాలా? యవనస్తురాయన తర్వాత భర్త యొక్క చెక్కు చేతుల్లో ఉండాలా? ముసలం అయిపోయిన తర్వాత కొడుకు చెక్కు చేతుల్లో ఉండాలా? నా స్త్రీ స్వతంత్రం అన్నారు. స్త్రీలకు స్వతంత్రం వద్దు అన్నారు తల్లి వేదాలు. ఈ నిజాన్ని నేను చెప్పకపోతే మరి నేను ఎందుకు మైపట్టుకో? నిజాం నిజమే, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకేం అవసరమే. బాబాసాహెబ్ పెరియార్ గురించి ఉన్నదా ఫోటో? అగో ఆయన గురించి మాట్లాడితే తత్తరాలు రాలిపోతే ఒక్కొక్కరికి. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ అంటే ఎప్పుడైతే నువ్వు నిజాన్ని చెప్పడం మానేస్తావో, ఎవరి కోసమో ఫోకస్ దాని కోసమో నేను పొగడాల్సిన అవసరం నాకు లేదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేని నాడు బ్రతికున్నటువంటి శవాలుగానే మిగిలిపోతాం మనం. గుర్తుపెట్టుకుని నిజమే మాట్లాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ చెప్పాడో అదే చెప్పాలి. ఈ విషయాన్ని మనం చెప్పాలి. పాపం మన బీసీ సహోదరులకు అర్థమైతలేదు. ఆర్టికల్ 340 మీకోసమే రాసిండ్రా బాబాసాహెబ్ అంబేద్కర్. ఓ నా మిత్రమా, నువ్వు ఇక్కడ శాఖలోడి గాని మహారాష్ట్రలో ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నావు నా మిత్రమా. నువ్వు ఇక్కడ గౌన్ అయినవే గాని కేరళలో నువ్వు ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నావు మిత్రమా. నువ్వు ఇక్కడ మంగళైనవే గాని తమిళనాడులో ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నావు మిత్రమా. ఇప్పుడు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ అంటే కేవలం మాలామాదిగలకు రిజర్వేషన్ ఇచ్చినట్ట? ఎస్సీలు అంటే మాలామాదిగోళ్ళ? ఎస్సీ అంటే షెడ్యూల్డ్ క్లాసెస్. ఎస్సీ అంటే షెడ్యూల్ క్లాసెస్. ఈ విషయాన్ని మనం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం అని చెప్పి రొమ్ము కుదికి చెప్పుకుంటాం కానీ బాబాసాహెబ్ ఏం చెప్పాడు మనకు తెలియదు. అక్క మళ్ళీ ఏమంటే దళిత పులులు చంపుతాయా చచ్చిపోతాయా?
గట్టిగా చెప్పాలి. ఒక్క సంఘటన చూపెట్టరు మనం అగ్రవర్ణాన్ని చంపేది ఒక్కడే. నా జీవితంలో నేను మాట్లాడమల్ల ఒకటే చెప్పుండ్రి, ఈ దేశంలో అగ్రవర్ణాన్ని దళితులు తిరుగుబాటు చేసి చంపింది కనబడుతుందా అంటే సంపు అని చెప్తానే నేను చూసుకున్నా. మళ్ళీ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత సార్ రాయించిన చంపాలని చెప్పారు. అజ్ఞానాన్ని జ్ఞానం చేత చంపాలి, అజ్ఞానాన్ని జ్ఞానం చేత చంపాలి. మొక్కి మొక్కిన అరిగిపోయే పాట ఎంతమంది ఉన్నారు? చేతులు పట్టరు అవసరం. ఈ పాట అయిన తర్వాత దేవుడి మొక్కుడు పనిచేసిన వాళ్ళు ఎంతమంది చూసిరా? నా పాట సఫలమైంది, విఫలం కాలేదు. అంటే జ్ఞానంతో ఏమన్నాడా? బండలను మొక్కుతే బతుకు రాత మారుత సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరికవతల నెట్టిరా. అంతేనా? సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ మమ దేవత. ఇంటూ రావా పుష్కర ఈ మంత్రం నేను చదివి లక్ష్మి 500 రూపాయలు పెట్టంటే 1000 రూపాయలు పెడతారు. ఏం చదివిండో రాయస్. సర్వలోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ మమ దేవత అంటున్నాడు. ఇంటున్నా అక్క? సర్వలోకము దేవుడి చేతిలో ఉన్నదట. నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఎవరి చేతిలో ఉన్నదట? సర్వలోకం దేవుడి చేతులు ఉన్నాయట. దేవుడు ఎవరి చేతులు ఉన్నాయట? మంత్రం చేతులు ఉన్నాయట. ఎవరి చేతులా? మంత్రం చేతులా. ఈ మంత్రం ఎవరి చేతిలో ఉన్నాయట? రే పిచ్చి ముడోడులారా, మీరు ఎంతసేపు మొత్తుకున్నా నేను మంత్రం చదివేదాకా ఆయన ఆశీర్వాదం మీరు అంటాడు. 100% వాడే రాసుకున్నాడు. యజనం యాజనం బ్రాహ్మణ నామ కల్పయ, తధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయ. చదవడము చదివించడం పాపనులాక్కే. టీచర్లు ఉన్నారా ఎవరన్నా? అయ్యా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి జాబ్ హోల్డర్లారా, దిస్ పాయింట్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ ద కమ్యూనిటీ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఎవ్రీ ఇండియన్స్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే, రిమెంబర్ మస్ట్ అండ్ షుడ్ వాట్ ఐఎమ్ సే. ఈ దేశంలో 24% విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నటువంటి నా బీసీ సహోదరులారా, ఈ దేశంలో మనం అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయ అని ఆపేలా ఏమంటున్నాడు? అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయ. ఈ దేశంలో చదువు చెప్పడం కూడా 2 పాపలు అక్కే అన్నాడు. మన అమ్మమ్మలకు రాని ఉద్యోగాలు చదువులు, మన తల్లులకు రాని ఉద్యోగాలు చదువులు ఈ దేశంలో భారతీయులందరికీ వచ్చినాయంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కే. లేదు నా మాట అబద్ధమైతే మరి మన అమ్మమ్మకు చదువెందుకు రాలే? మన తాతకు చదువెందుకు రాలే? మన అమ్మకు చదువెందుకు రాలే? మన అయ్యకు చదువెందుకు రాలే? భారత రాజ్యాంగం తర్వాత పుట్టినాం కాబట్టే మనకు చదువు వచ్చింది. మనం విద్యా ఉద్యోగాలలో ఇవాళ ముందుకు సాగుతున్నామంటే ఈ దేశంలో కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని చెప్పాలా. ఎదుటి వాళ్ళకు మొత్తం విషపూరితమైన భావాజాలను నేర్పుతున్న సందర్భంలో నువ్వు నిజాన్ని నిర్భయంగా చెప్పకపోతే అది మొత్తం కూడా వ్యర్థమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఒక జ్ఞానానికి సూచిక. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే ప్రశ్నించే ఒక తత్వం. అంబేద్కర్ గారి విషయం ప్రతిసారి మనకు అనిపించాలి, ఆ చూపుడు వేళ కనబడుతుంది. రే దిస్ కంట్రీ బిలాంగ్స్ టు యూ ఓన్లీ గో అండ్ రూల్. ఆయన అంటాడు ఈ దేశం నీది, నువ్వు ఈ దేశాన్ని పరిపాలించాలని. ఈ దేశంలో బ్రతకడమే పెద్ద సమస్య ఉన్నది. ఇలా పరిపాలించడం మాట పక్కన పెడితే మీలో ఇంతమంది పాతన స్పీచ్ ఎవరైనా అంబేద్కర్ గారి పేరు చెప్పగలుగుతారా? పాతోళ్ళు ఎవరు కూడా మాట్లాడదు. అంతకుముందు నేను చెప్పిన సభలో ఇన్నోళ్ళు చెప్పద్దు. భారతదేశంలో అంబేద్కర్ వారసుల దుస్థితి ఎట్లా ఉన్నదో చూడండి మిత్రులారా. కెమెరా పెట్టమయ్యాడు అందరికి. అంబేద్కర్ గారి పేరేందో చెప్పగలుగుతారా? పాత వాళ్ళు ఎవరు కూడా మాట్లాడదు. కొత్త వాళ్ళని అడుగుతున్నా. ఇదే క్వశ్చన్ నా ముందర 73 మంది పిహెచ్డి స్కాలర్లు ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నారు. వాళ్ళంతా కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రేపు పొద్దుగల ఈ ప్రభుత్వ రంగంలో వాళ్ళ జ్ఞానాన్ని ప్రభుత్వానికి అందించాల్సిన గొప్ప వ్యక్తులు 73 మంది ఎస్సీ ఎస్టీ పిహెచ్డి స్కాలర్ అని అడిగిన ఐఎమ్ జస్ట్ ఓన్లీ వెరీ గ్రాడ్యుయేట్. హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ నేమ్? రైజ్ యువర్ హ్యాండ్ అని అడిగిన. అంబేద్కర్ గారి నిజమైన పేరేందో చెప్పగలుగుతారా? గీడ ఉన్న అశోక్ భీమ్రావ్ అనే పేరు మనకు తెలియదు.
బిఆర్ అంటే భారతరత్న కాదు, భారతరత్న కంటే ముందు నుంచి బాబాసాహెబ్ కు బిఆర్ అని ఉంటుంది. బిఆర్ అంటే భీమ్రావ్. చూసిండ్రా, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకొని ఎల్కేజీ కాదు, ఇంకా దానికంటే చిన్న పెద్ద బాల శిక్షలు ఉన్నమ్మా. తప్పు వీధి కాదు, 73 మంది పిహెచ్డి స్కాలర్ కూడా చెప్పలేదు. అరే అంబేద్కర్ పేరు ఏందంటున్నాను, అరే మామూలు తెలుసా, నిజంగా ఇట్లా అసలు పిచ్చోని అయిపోయినా నేను ఏంది అసలు నాకు అర్థం కాదు. 73 మంది పిహెచ్డి స్కాలర్లు ఎస్ఎస్సిలో డ్రాప్ అవుట్ రాకుండా ఇంటర్మీడియట్ పోయి, ఇంటర్మీడియట్ లో డ్రాప్ అవుట్ రాకుండా డిగ్రీకి పోయి, డిగ్రీలో డ్రాప్ అవుట్ కాకుండా పీజీకి పోయి, పీజీలో డ్రాప్ అవుట్ కాకుండా పీజీహెచ్ దాకా వచ్చినటువంటి జ్ఞానవంతులకి అంబేద్కర్ గారి పేరు భీమ్రావ్ అనేది తెలియకపోతే ఈ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీలు రేపు పొద్దున అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లోకి వచ్చినాక వాళ్ళ జాతులకు ఏం న్యాయం చేస్తారా అని చెప్పి నవ్వొచ్చింది నాకు. మళ్ళీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లోకి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెద్ద బాల శిక్ష ముందరనే కూర్చున్నారు. వాళ్ళు చదువుకునే ఆ చెదలు కూడా తింటాయి, ఈ పుస్తకాలు తింటాయట, మట్టి రూపం ఎరుగుతాయి, ఏం ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ ఉద్యమాలు కావాలి. చివరిగా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎన్నో డిగ్రీలు ఉన్నటువంటి బాబాసాహెబ్, ఎన్నో పిహెచ్లు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిబా ఫూలే నా గురువు గారు అని చెప్పేసి అంటే ఒక రచయిత వచ్చి అడుగుతాడు, ప్రెస్ అయిన మన మిత్రులాగా, మిస్టర్ అంబేద్కర్, యూ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ గ్రేట్ డిగ్రీస్ అండ్ పిహెచ్డీస్, యు ఆర్ ఎ బిగ్ ఇంటలెక్చువల్ ఆఫ్ దిస్ వరల్డ్, హౌ యూ కెన్ సే ద ఓన్లీ 7th class passes మిస్టర్ మహాత్మా ఫూలే, హౌ యూ కెన్ డిసైడెడ్ ఇస్ యువర్ మాస్టర్ అని చెప్పి. 7వ తరగతి పాస్ అయిన మహాత్మా జ్యోతిబా ఫూలేని నా గురువు అని చెప్పి అంటున్నావు, గిన్ని డిగ్రీలు గిన్ని పిహెచ్డీలు ఉండి అంటే నాకంటే 100ల సంవత్సరాల ముందే ఈ దేశంలో నా సమాజం మొత్తం కూడా నిరక్షరాస్యత వల్లనే పీడనానికి గురైంది. వాళ్ళకు అక్షరం అనేటువంటి ఆయుధం కావాలని చెప్పి పోరాడి అందించినటువంటి మహనీయుడు. ప్రాక్టికల్ గా ఆయన ఎప్పుడు ఎవరికైనా, నాకే కాదు ఈ దేశానికే గురువు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఈ మధ్య మహాత్మా జ్యోతిబా ఫూలే అంటే మా ముద్రా సోదరులు మావుడు మావుడు అని చెప్పేసి పక్క గుంజుకపోతారు. ఒక ఊర్లో అయితే ఏకంగా మేక జంట పట్టి కోసారు. ఇప్పుడు నేను మతం గురించి మాట్లాడదు, కుండాసీన మాట్లాడదు, ఇక మేము కూడా గడ్డిలా ఇతర జల్లంటే వెళ్తాం, ఎడబోతాయి అన్న నువ్వు అన్న ఇక్కడ వేరున్నారు ప్లీజ్ రాయిస్ నువ్వు మాట్లాడే. మతమే మూలం ఈ దేశంలో సర్వనాశనం కావడానికి గల కారణం. కులం ఏడ పుట్టింది? మతమనే మహమ్మారికే కులం పుట్టింది. అయ్యా, ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి, ఏ దేశంలో కూడా కులం లేదు, కేవలం భారతదేశంలో తప్ప. ఈ భారతదేశంలో కేవలం కులం ఉండడానికి గల కారణం, ఈ బాపులను భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మాణం చేసిన తర్వాత డివైడ్ అండ్ రూల్స్ పాలసీ సిద్ధాంతాన్ని తయారు చేసి మనలో మనకే మత ఘర్షణలు పెట్టి, మనలో మనకే కుల ఘర్షణలు పెట్టి వాడు నిరంతరం అత్యధిక అల్పుడైనటువంటి వ్యక్తి ఈ దేశాన్ని రూల్ చేస్తా ఉంటే మనం పిచ్చోళమై కొట్టుకొని చచ్చిపోతా ఉన్నాం. ఈ విషయం మనం తెలుసుకోకపోతే, ఈ నిజాన్ని మనం మాట్లాడుకోకపోతే, ఈ సత్యాన్ని మన ప్రజలకు బోధించకపోతే మన సమాజానికి ఓట్లు ఎవరికయ్యాలో తెలియదు, ఎవరి నాయకుడికి ఎన్నుకోవాలో తెలియదు, ఎవడు వెనకాల నడవాలో తెలియదు, ఎవడు శత్రువో తెలియదు, ఎవరితో పోరాటం చేయాలో తెలియదు, ఎవడు జ్ఞానవంతుడో ఎవడు అజ్ఞానవంతుడో, ఎవడు నిజం మాట్లాడుతుండో ఎవడు అబద్ధం మాట్లాడుతుండో, ఎవడు మా నాయకుడో ఎవడు వాళ్ళ నాయకుడో, ఎవడు వెనక తిరగాల ఎవడు వెనక తిరగతున్న విషయాన్ని మనం స్పష్టంగా చెప్పకపోతే మన సమాజం తిరిగి మళ్ళా తీసుకుపోయి మనం బానిసత్వంలోకి నెట్టేసినట్టు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు ఓటు హక్కులు ఇచ్చిండు. సౌత్ బారో కమిషన్ ముందర బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు మనకు మహాత్ములు మహనీయులు అని చెప్పి కనబడుతున్నటువంటి 4 వ్యక్తులు మాట్లాడుతున్న మాటను చెప్పేసి నేను ముగిస్తా. ఈ దేశంలో ఓటు హక్కు రావడానికి గల కారణం ఏదో చెప్తా. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమంటారంటే, లార్డ్ మౌంటైన్ బాటనీ సౌత్ బారో కమిషన్ దగ్గర వీళ్ళు అప్లికేషన్ పెడతారు. ఈ దేశంలో అంటే 1932 కంటే ముందు ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలనేటువంటి ఒక డిస్కస్ వచ్చినప్పుడు సౌత్ బారో కమిషన్ తో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం మాట్లాడినారు? ఆయన ముందున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, టిడి కృష్ణమాచారి, మహమ్మద్ అలీ జిన్నా, బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ మహాత్మా గాంధీ, ఆఫ్టర్ మిస్టర్ నెహ్రూ ఏమంటారంటే, చూడండి 1932 కంటే ముందు మాట మాట్లాడుతున్నా మిత్రులారా, వినిపిస్తుందా చివరి వరకు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమంటారంటే 1932 కంటే ముందు ఈ దేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు కావాలన్నాడు మీ చాచా నెహ్రూ. మా చాచా అయితే ఆయన 1932 కంటే ముందు మాట చెప్తున్నా, వినిపిస్తుందా? చాచా నెహ్రూ అనేటువంటి వ్యక్తి ఏమని ప్రతిపాదిస్తున్నాడు సౌత్ బారో కమిషన్ దగ్గర అంటే,
డిగ్రీ చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు 1932 కంటే ముందు. మీ తాతలు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉంటే చేతులు ఎవరు లాస్ట్ దాకా 1932 అంటే మన తాతలే కదా. మరి చాచా నెహ్రూ చెప్పినట్టు ఓటు హక్కు ఇస్తే మనకు అచ్చునా రెడ్డిలకు వచ్చినా, రావులకు వచ్చినా, 1932 వాళ్ళు చదువుకున్నారు డిగ్రీలు, బాపురాలకు వచ్చినా ఇంతే అంత మీద రాళ్ళకు గవే నాలుగు చదువుకుంటే వాళ్ళు పాస్ అయిపోయినట్టు. అలాగే ఏ సర్టిఫికేట్ అవసరం లేదు దేశంలో, పిహెచ్డీ అవసరం లేదు, పీజీ అవసరం లేదు. 1932 కంటే ముందు జవహర్లాల్ నెహ్రూ గారు ఏమని ప్రతిపాదిస్తున్నాయా? డిగ్రీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కావాలన్నాడు. ఈ మన మహాత్ముడని పిలువబడుతున్న మిస్టర్ గాంధీ ఏమన్నాడో తెలుసా? ఎవరికైతే 5 ఎకరాల భూమి పట్టా కలిగి ఉంటారో వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నాడు. 1932 కంటే ముందు మాట పక్కన పెట్టండి. ఇప్పుడు మనలో ఎంతమందికి 5 ఎకరాల భూమిలో చేతులే పట్టండి. ఒకవేళ గాంధీ చెప్పినట్టు ఓటు హక్కు వస్తే మనకు వచ్చినా ఇక పోతే ఏం రాదు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు గుర్తా? ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే తెలుసా వాళ్ళకి? ఇన్కమ్ ట్యాక్స్ తెలుసా ఎవరికైనా? కట్టిరా మీరు ఎవరైనా? పాడే ఎప్పుడైనా హార్వెస్టర్ కంటే పెద్ద మోటార్ తీసుకునేటప్పుడు మనకు వాళ్ళు సిఐ దగ్గర వేయించుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అర్థం కూడా తెలియదు మనకి ఇప్పటికీ. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటున్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకే ఓటు హక్కు రావాలని. అమ్మా అయ్యా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ దేశంలో ఓటు హక్కు ఎలా ఉండాలన్నాడో తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్? ఈ ముగ్గురు దుర్మార్గులు మాట్లాడుతున్న మాట ప్రకారం ఒకవేళ ఓటు హక్కు ఇస్తే ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు. అల్ప ప్రజలైనటువంటి సంపన్నులకే ఓటు హక్కునిస్తే ఈ పీడిత ప్రజలందరినీ జీవోత్సవాలాగా చేసి వీళ్ళ రక్త మాంసాలు దోచుకొని తింటారు. బాటెన్ సౌత్ బరో కమిషన్ కి బాబాసాహెబ్ సవాల్ విసురుతాడు. ఒకవేళ ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోవాలంటే అది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డప్పుడే ప్రజాస్వామ్యం అనిపించుకుంటది. కాబట్టి వయోజనులైనటువంటి అందరికీ ఓటు హక్కు ఉండాలని ప్రతిపాదించి దానికోసం పోరాడి ఈ రోజు ఓటు హక్కునిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని మనం చెప్పాలి. ఓనా రెడ్డి సోదరా, ఓనా చౌదరి సోదరా, ఓనా బాపర సోదరా, ఓనా వైశ్య సోదరా, రే నీకు ఓటు హక్కు రావడానికి కారణం మా తాతరా అని చెప్పాలి. ఇది తెలియదు. పుష్కర కుండ సినిమా క్యాడర్ క్యాంప్ పెట్టిన రా అంటే నీ అమ్మ నేను సినిమా కూడా పోతా చెప్పారు. ఇవి తెలుసుకున్నప్పుడే ఏ సమాజం అయితే జాగృతమై జ్ఞానవంతమై తమరి పోరాటాల కోసం నిలబడుతుందో వాళ్ళు గెలుస్తారు అన్నాడు బాబాసాహెబ్. అందుకే బాబాసాహెబ్ గెలిచిండు. బాబాసాహెబ్ జ్ఞానవంతుడు, బాబాసాహెబ్ మేధస్సున్న వ్యక్తి, బాబాసాహెబ్ ఎట్లా ప్రశ్నించాలో తెలుసు, బాబాసాహెబ్ ఎట్లా పోరాటం చేయాలో తెలుసు. మనకు తెలియదు. గాడి కొంగనే రెంజర్ రాయిస్ మాలోడట, రెంజర్ రాయిస్ మాది కూడా రెండు అయిపోతుంది కదా. దయచేసి ఈ కులం అనేటువంటి అభూత కల్పన నుంచి మీరందరూ బయటకు వచ్చి ఈ దేశంలో పీడితుల పక్షాన మనం అందరం నిలబడి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈబీసీ రిజర్వేషన్ ని అమలు చేసి ఇన్ని రోజులు ఫేస్బుక్ లలో బాధపడుతూ, వాట్సాప్ లో బాధపడుతూ కుడాలీల దగ్గర అంబేద్కర్ మా అగ్రవర్ణాల పేదల కోసం ఏం చేసిందని మాట్లాడుతున్న వాళ్ళకి సమాధానం చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్ ని వాళ్ళు విడుదల చేసి ఎస్టాబ్లిష్ చేశారు. భారత రాజ్యాంగంలో ఎన్నడో రాయబడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ పాలకులు దాన్ని అప్లై చేయాలి. బాబాసాహెబ్ భారత రాజ్యాంగం రాసిన వెంటనే ఒక మాట చెప్తాడు, బిడ్డ రాజ్యాంగం అయితే నేను రాసిండ్రా, పాలించేటోడు మనోడు కాకపోతే రాజ్యాంగం ఏం పనిచేయదురా అని చెప్పిండు బాబాసాహెబ్. మనం పాలకులమై పరిపాలించి ఒక్కసారి బెహంజీని గుర్తుపెట్టుకోండి. గ్రేటర్ నోయిడా అని చెప్పేసి ఒక పార్క్ కట్టింది, నేను చూసినాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కసారి ఏదో మా దేశమేనా ఇది అనేటువంటి ఫీలింగ్ కలిగింది. నేను కొంపదీసి పుష్కన కళింగ యుద్ధం అప్పుడు అశోకుడు స్థాపించిన సామ్రాజ్యంలో ఇట్లా పడ్డనని అనిపించింది. ఎటు చూసినా మన చిహ్నాలే, ఎటు చూసినా మన స్మృతులే, ఎటు చూసినా మనదే. అందుకే రాజ్యాధికారం వైపు మనం రాకపోతే అంతే నీలి రంగు అంటారు అన్న పాట పాడండి కదా. దొరల ఇంటి గేటు ముందు కావలి మన కుక్కలు, జాతిని తాకట్టు వెట్టి బతికే గుంట నక్కలు, కుక్కకు బొక్కేస్తే నములుకుంటా ఉన్న తీరుగా
పదవకటి వంగానే దొరల ఒకడు తుండ్రు చూడు, సచ్చే వరకు సింహం లాగానే బతుకుతా, బాబాసాహెబ్ కోసమే బతుకుతా. ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరం లే, ఎవరి దగ్గర చేయి చెప్పాల్సిన అవసరం లే, ఎవరినో పొగడాల్సిన అవసరం లే, ఎవరికో వక్కాలతో తీసుకోవాల్సిన అవసరం లే, ఎవరికో వత్తాసు వలకాల్సిన అవసరం లే. బతుకున్నంత సేపు నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం కోసమే ప్రయత్నిస్తా. ఇప్పుడు సగర్వంగా చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కమ్యూనిటీ లీడరా, బాబాసాహెబ్ కులనాయకుడా, బాబాసాహెబ్ ద హీరో ఆఫ్ యూనివర్సల్ అని చెప్పాలి. చివరికి ఒకటే మాట అయితే ముగించేస్తాం మిత్రమా, ఆలస్యం అవుతుందా? చూడండి, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచంలో ఈ దేశాలు మత్తున్నాయి. ఈ దేశం మనలో తెలియదు, ఇదే పెద్ద దేశం, దీని తర్వాత చైనా పెద్ద దేశం, దాని తర్వాత రష్యా పెద్ద దేశం. అన్ని ఏముండదు, ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటది, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, అందరు ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులలో అందరికంటే నిష్ణాతత కలిగినటువంటి జ్ఞానవంతుడు ఎవరు అని చెప్పేసి ఒక కాంపిటీషన్ పెట్టినప్పుడు ఒక 13 మంది ప్రపంచ మేధావులు ఎన్నుకుంటారు. ఎంతమంది అండి? ఒక 13 మంది ప్రపంచ మేధావులు ఎన్నుకుంటారు. దక్షిణాఫ్రికా ఫ్రీడమ్ ఫైటర్ నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు నల్ల జాతీయుల కోసం తన జీవితాన్ని జైలు గోడలో గడిపింది. మరి ప్రపంచ మేధావి అంబేద్కర్ అని చెప్పేసి ప్రపంచమంతా ప్రమోట్ చేసినప్పుడు, ఆమోదం తెలిపినప్పుడు దక్షిణాఫ్రికా ప్రజలు విమర్శించాలా లేదా? మా దేశంలో ఉన్నటువంటి మా నెల్సన్ మండేలా మా కోసం 27 సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి ఉండగా మీ భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఎందుకు ప్రపంచ మేధావిగా ఒప్పుకోవాలా అని అడగలా వద్దా? ఆయుధంతోనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రగతి రాతను మార్చచ్చు అనేటువంటి మార్క్స్ కావచ్చు, లెనిన్ కావచ్చు, వాళ్ళ వర్గీయులు కూడా మా మార్క్స్ లెనిన్ ఉండగా మీ అంబేద్కర్ మేము ఎందుకు ప్రపంచ మేధావిని ఒప్పుకోవాలని చెప్పి అడగన్నా లేదా? మరి క్యూబా దేశం కోసం పోరాటం చేసిన చెగోవీరా ప్రజలు కావచ్చు, మన కళ్ళ ముంగడ కనబడుతున్న నాయకులందరూ అంబేద్కర్ అపోజ్ చేయాలా లేదా? మా దేశంలో నాయకుడు ఉండగా మీ అంబేద్కర్ మేము ఎందుకు ప్రపంచ మేధావిని ఒప్పుకోవాలని చెప్పి అంటారా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు బాబాసాహెబ్ని ఎంత ప్రక్షాళన చేసారో తెలుసా? ఒక్క క్షణం జైలు జీవితాన్ని గడపని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అంబేద్కర్. ఒక్క రక్తపు చుక్కను కూడా కాంక్షించకుండా దేశానికి మొత్తమే స్వతంత్రాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయుధాన్ని కాంక్షించకుండా, ఆయుధాన్ని పట్టకుండా, రక్తపాతాన్ని సృష్టించకుండా, యుద్ధానికి పిలుపునివ్వకుండా ప్రజలకు మధ్యలో సయోధ్యని నడిపి ఆ దేశానికే ప్రగతి చిహ్నాన్ని ఎగరేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచం ఉంటే మిస్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఉట్టినే ప్రపంచ మేధావి కాలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచ మేధావి ప్రకటించినప్పుడు గిట్లా వెనక నిలబడ్డాడు మన్మోహన్ సింగ్, గిట్లా వెనక నిలబడ్డాడు. ప్రపంచంలో ఉన్నటువంటి 192 దేశాల ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ కొడితే ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలా ఇండియాలో? ఇట్లా అంటే బాబాసాహెబ్ స్టిల్ ఇప్పటికీ కూడా అవమానిస్తూ అగౌరవపరుస్తూ పేపర్ స్టేట్మెంట్ రాలే. నాకు తెలిసి మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ సోషల్ మీడియా కూడా ఇంత ఫార్వర్డ్ లేదు. అందుకే అంత గొప్ప మహనీయుడిని ప్రపంచమే ఒప్పుకుంటున్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ మనమడు జూనియర్ ఎన్టీఆర్ హీరో అయిందా లేదు? చెప్పాలి, అయిందా లేదు? అరే ఏమో నాకు అర్థం కాదు. మరి మన తాత ప్రపంచం మీద మనం ఏడున్నామే? అంబేద్కర్ పేరు ఏంటంటే అడిగే క్వశ్చన్లో పెద్ద తమాషా ఉంటుంది కదా. అంబేద్కర్ నిజమైన పేరు ఏంటంటే అందరు డైలామాలు పడతారు, మన ఇక్కడ నిజమైన పేరు అంటే ఇంకో పేరు ఉంది అయిందని. అందుకే వీలైనంత ఎక్కువగా పుస్తకాలు చదవండి. అక్కడ పుస్తకాల షాప్ పెట్టిండు. నా జీవితాన్ని మార్చేసిన మొట్టమొదటి పుస్తకం, నేను ఒకటే పుస్తకాన్ని చదివి మారిపోయాను. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, ఎండూరు గారి తెలుగు అనువాదం, చాలా అద్భుతమైన పుస్తకం. పుస్తక పఠనం చేయడం సర్వనాశం. ఏం వివాహం విద్యానాశనం, శోభనం సర్వనాశం అన్నట్టు మా అశోక్ రకమైన కానీ సరిగ్గా కనబడతాడు ఈ మధ్య. మరి ఏమంటుందో ఊరికన్నా ఏమనుకోదు. అంటే జ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేయాలంటే నిరంతరం పుస్తకాలలో ఉన్నటువంటి అక్షరాలను తినాలి. బాబాసాహెబ్ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కూలగొట్టి ఆయన మీద ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా నియంత్రించి
ఈ దేశంలో స్త్రీలకు విద్యనిచ్చి, ఈ దేశంలో స్త్రీలని నాయకురాలుగా తయారు చేసి, ఈ దేశంలో స్త్రీలకు ఆస్తిలో ప్రతి దాంట్లో వాటానిచ్చి, అందరితో సమానంగా భాగస్వామ్యాన్ని కల్పించి, ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు, ఈ దేశంలో ఉన్నటువంటి రెడ్డిలకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీలకు, ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రాయగలిగినట్టే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర జ్ఞానం అనేటువంటి ఒక గొప్ప ఆస్తి ఉన్నది. ఆ జ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకొని ఈ కులం అనేటువంటి మహమ్మారికి మనం బలి కావద్దు అని చెప్పేసి మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో నడుస్తూ, ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి భీమసేన రాష్ట్ర పాటలు కావచ్చు కదా, బజార్ నెల్లటి యువతి యువకులారా, ఈ రోజు అంటే నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి నేను ఫారెన్ వెళ్ళిపోయినా, దాని తర్వాత నేను డిగ్రీ చేసి పీజీ చేసిన, అది వేరే విషయం. మా టర్ములో కొంచెం చదువు మీద ఉండే ఆసక్తి ఒక కొన ఊపిరి మీద కొట్టుమిట్టాడుతుంది. ప్రజల్లో పట్ల ఒక దుర్మార్గమైన ఆలోచన ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కరు ఉద్యోగం చేయాలంటే ఆనకంటే పెద్ద ఫ్లడ్ గాడు ఎవడు ఉన్నాడు. చదువుకుంటే ఉద్యోగం రావాలా? బాబాసాహెబ్ ఏమన్నాడో తెలుసా? హూ వాజ్ ద పీపుల్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్, దే ఆర్ ఆల్టర్నేట్లీ స్లేవ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. Who was the people doing government job? Because they didn't opposite the government rules and policy. They will be ఖచ్చితంగా ఒప్పుకోవాలా? గవర్నమెంట్ స్కీమ్ ని వ్యతిరేకిస్తారా గవర్నమెంట్ ఉద్యోగి? రోడ్ల మీదకి రమ్మనండి ఒకసారి, పొద్దునే మేము పంపిస్తారు. జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రపంచంతో పోటీపడి విజ్ఞానంలో సాధించి శోధించేటువంటి దిశగా మనం ప్రయత్నం చేయాలి. బిల్ గేట్స్ ఎవరు కూడా డిగ్రీలు పట్టాలు పెట్టుకున్న వాళ్ళు కాదు. దళితులు ఈ దేశంలో సర్వనాశనం కావడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పనిచేయకపోవడమే మిత్రులారా. చిన్నదో పెద్దదో మన పని మనం చేసుకోవాలి, స్వాభిమానం మీద నిలబడాలి. అప్పుడు ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించండి. అర్థమవుతుందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒకవేళ ఇప్పుడు మనకు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఏదో పోస్ట్ పడ్డదట, డిగ్రీ చదువుకున్న ఉత్తీర్ణతలందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలంటే, డిగ్రీ చదువుకున్న కాదు పిహెచ్డీ చదువుకున్న కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనకున్నటువంటి పిహెచ్డీలని పీజీలని ఆ అప్లికేషన్ కోసం పెట్టి నాకు ఈ ఉద్యోగం కావాలంటే ఈ ప్రపంచంలో ఆయనకి ఇయ్యదగ్గ ఉద్యోగమే లేదు మిత్రులారా. అంత గొప్ప చదువు చదువుకున్న వ్యక్తి చివరి వరకు కూడా, దయచేసి మీ అందరికీ దండం పెట్టి మీ కాలు ముక్కి మరీ చెప్తున్నా, అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా దళిత నాయకుడు అనకండి ప్లీజ్. ఆయన దళితుల కోసం కాదు, ఆయన ఫస్ట్ పెన్ను పట్టగానే బీసీల కోసం చేశాడు.